ఏలూరు నగరంలోని సత్రంపాడు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇటీవల మృతి చెందిన సూర్యదేవర రాజ్యలక్ష్మి గురువు జ్ఞాపకార్థం పాఠశాలలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి భర్త యార్లగడ్డ జగదీశ్వరరావు తన భార్య రాజ్యలక్ష్మి జ్ఞాపకార్థం నిరుపేద విద్యార్థి ఆలపాటి సాయి గణేష్కు 30,000 రూపాయలు చెక్కును చదువు నిమిత్తం బహుకరించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ శ్రావణ్ కుమార్, మానవతా స్వచ్ఛంద సంస్థ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ అజయ్ బాబు, మానవతా స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ నిర్మలా కుమారి, పెదపాడు మండల విద్యాశాఖ అధికారి రమణలు హాజరయ్యారు. స్వర్గీయ రాజ్యలక్ష్మి భౌతికంగా లేకపోయినా ఆమె చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని వారు జ్ఞాపకం చేశారు. ఆమె భర్త జగదీశ్వరరావు పోలీస్ శాఖలో పనిచేసి రిటైర్మెంట్ అయ్యారని, భార్య జ్ఞాపకార్థం ఈ విధంగా నిరుపేద విద్యార్థులకు సేవ చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమని కొనియాడారు. అలాగే ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మన మధ్యకు ముఖ్య అతిథికి ఇచ్చేసిన గౌరవనీయులు భారత రాజ్యాంగాన్ని కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఫండింగ్ చేసి అనేక పంచుతూ ఒక భావజాలం వ్యక్తిగా ఉన్న ఎస్టీ ఎంప్లాయీస్ జాతీయ అధ్యక్షులుగా ఉన్న డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర రూపాయలు చెక్ ఇవ్వడం కోసం ఈరోజు మేడం గారి భర్త గారైన ఏర్లగడ్డ జగదీశ్వరరావు గారు, వారు పోలీస్ డిపార్ట్మెంట్లో సీఏగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు, వారు ఇచ్చేశారు. కొమ్మోజు శ్రీనివాస్ గారు, వారు కూడా సంఘ సేవకులు. వారితో పాటు కుంఫు మాస్టర్ గారు రాఘవ గారు, ఈ యొక్క పాఠశాల టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. విద్యార్థులందరికీ శుభాశిస్సులు. ముందుగా భారత రాజ్యాంగాన్ని తెలుగులో ఇంగ్లీష్లో సంకలనం చేసిన రాజ్యాంగాన్ని ఇది మా మిసెస్ గారు సంకలనం చేశారు. దేవర లలిత గారు ఇక్కడే మన ప్రైమరీ స్కూల్ పక్కనే ఉంటుంది మా ఇల్లు. ఈ యొక్క పుస్తకాలని బహుమతిగా ఇవ్వాల్సిందిగా మేత అజయ్ బాబు గారిని కోరుతా ఉన్నాం. ఒక పుస్తకాన్ని ఎంయూ గారికి మీ అందరి కర్తవ్యాలతో భారత రాజ్యాంగాన్ని బహుమతి ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాం.